దానికి ఇతరుల సేవకుల గురించి వాళ్ళలో ఉన్న ముళ్ళలను పట్టుకొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని ఎందుకు మాట్లాడుతున్నామండి మనము? నిజమే, దేవాది దేవుడు నా కళ్ళు తెరిపించాడండి. గతంలో ఎవరిని జడ్జ్ చేయకూడదు అనుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే నా ఎదుట తప్పు చేశారో పాపం చేశారో అన్నట్టుగా కనిపించిన సేవకురాలను దూషిస్తూ మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతూ సేవకులు అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి నేను నిందించని వాళ్ళు లేరండి. హల్లెలూయా. భయపడ్డాను, బాధపడ్డాను. అందులో కారణం ఉంది, రీజన్ ఉంది. నేను కాదనట్లే, నాకు బాధ అయింది కావచ్చు, లేకపోతే అది తప్పు కదా నాయన నువ్వెట్లా క్షమిస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించిన దినాలనే. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు నా కృప నీకు చాలు అని. పౌలుకే సహాయం చేసిన దేవుడు ఈరోజు ఆ సేవకులకు కూడా దేవుడు ఇవాళ రేపు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నానండి. నాకు సహాయం చేసిన దేవుడు వారికి సహాయం చేస్తాడు. పౌలుకి సహాయం చేసిన దేవుడు వారికి సహాయం చేసి ఖచ్చితంగా వారిని మళ్ళా నిలబెట్టుకుంటాడని. హల్లెలూయా. కానీ నీ పని నా పని అది కాదండి. వాళ్ళని దూషించడం నీ పని కాదు, వాళ్ళతో మాట్లాడడం నీ పని కాదు, వాళ్ళని జడ్జి చేయడం నీ పని కాదు, వారి గురించి అస్సలు అవసరం లేదండి. నీ పని అలా నీకేమీ అప్పచెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే దేవుని నామంలో నీకు ఇచ్చిన ఆత్మల రక్షణ. అవును, భారాన్ని నువ్వు మోస్తున్నావా లేదా? ఎన్నడండి, ఎక్కడండి, ఎప్పుడండి మన కళ్ళు తెరవబడతాయి? నిజం నీకో విషయం చెప్పాలా, మీకో విషయం చెప్పాలా, సేవకుడా మనల్ని మనం మోసం చేసుకోవట్లేదండి. సాతానుగాడు మనల్ని మోసం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ మనం అనుకుంటున్నాం అదే వాళ్ళని సరి చేస్తున్నాం వీళ్ళని సరి చేస్తున్నాం. సరి చేసే బాధ్యత దేవుడికి ఉందండి. నువ్వు సరి చేయాలనుకుంటే ముందు నీ ఇంట్లో వాళ్ళని సరి చేసుకో, లేదా నీకు దగ్గర వాళ్ళని సరి చేసుకో, లేదా సరే నువ్వు ఒక మాటగా చెప్పి నువ్వు వదిలేసి. అంతేకాని దానికోసం బహిరంగ సభలు, బహిరంగ మీటింగ్స్. హల్లెలూయా. ఈరోజు నేను నిజంగా సేవకులతోనే మాట్లాడుతున్నాను, డిబేట్లను వెళ్తున్న సేవకులతో నేను మాట్లాడుతున్నాను. డిబేట్ చెప్పినంత మాత్రం సత్యం అసత్యంగానే, అసత్యం సత్యంగానే మారదండి. హల్లెలూయా. సత్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. కాబట్టి సత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మానేసి మీకు దేవుడు అప్పచెప్పిన మీ అభిషేకాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు వాడుకుంటూ ముందుకు సాగమని యేసు నామములో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నిజమే పౌలు భక్తుడు మరి అంత గొప్ప కృప కలిగిన వ్యక్తి, మరి నా కృప నీకు చాలని దేవాది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ పౌలు అమూల్య గురించి ప్రార్థన చేయలేదు, కానీ తను మాత్రం తుదముట్టించాడండి. అదే ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఆ కంటిన్యూయేషన్ చూసినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నానంటే నేను వెనుకున్న వాటిని మర్చిపోయి ముందుకు సాగుతున్నాను అంటున్నానండి. హల్లెలూయా. వెనుకున్న ఏంటండి? ఆయన ఎన్ని బాధలు వేదనలు గుండా వెళ్ళాడో, కష్టాలు శోధనలు ముళ్ళులు, అది ఏదైనాను నీ జీవితం ఇప్పుడు పౌలు గురించి అని కాదు, కానీ నా జీవితంలో ఎన్ని ముళ్ళులు ఉన్నాయో, ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎన్నిసార్లు పడిపోతున్నావో అవన్నిటినీ కూడా మర్చిపోయి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ముందుకు సాగి నీకు దేవుడిచ్చిన పరిచర్య, నీకు అప్పచెప్పిన బాధ్యత, నువ్వు ఒక్కరికి పరిచర్య చేయాలా, 1000 మందికి పరిచర్య చేయాలా, ఒక సంఘాన్ని చూసుకోవాలా, లేకపోతే నువ్వేం చేయాలా? నమ్మకంగా దేవుడి నామంలో చేసినప్పుడు నిజమే పౌలు వలె నువ్వు నిలబడతామని, పౌలు వలె నీ దేవుడు నా దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అప్పుడే మనం దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారం అవుతామండి. ఈ చివరి దినాల్లో మనం ఉంచుండగా ఆయన కొరకు